హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీస్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి. ఒకటి గ్లాండ్ ఫార్మా, రెండోది ఎస్పిరో ఫార్మా, మూడోది అరోరా లైఫ్ సైన్స్. ఈ 3 కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్ గా చూద్దాం. ఇలా వీడియోలో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అవి మేము చూసి వాటిలో ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, వచ్చేసి కంపెనీ ఇక్కడ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది అనేది వెన్యూ కూడా ఉంటుంది. అవి చూసి మీరు రివ్యూలో కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అటెండ్ అవ్వదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్ గా ఉంటుంది. కొంతమంది మనం పెట్టే జాబ్స్ ఫ్రీగా పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉండట్లేదు. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడండి. నేను మాత్రం డబ్బులు ఇచ్చి నేను ఎవరికి ఎంకరేజ్ అనేది చేయట్లేదు. నేను ఫ్రీగా పెడుతున్నాను. ఫ్రీగానే మీరు ఇటువంటి జాబుల్ని మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఫ్రీగా వస్తే వాళ్ళకి ఇవి ఫేక్ అని వాళ్ళకి అర్థం అవుతుంది. డబ్బులు పెట్టి మనం జాబ్ తీసుకుంటేనే మాత్రమే అది రియల్ అని ఫీల్ అవుతుంది. మన ఛానల్లో మాత్రం ఎప్పుడు కూడా ప్రతిరోజు ఫ్రీగానే ఏమి ఆశించకుండా మన ఛానల్లో జాబులకు సంబంధించి ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇటువంటి జాబ్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీగా జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు షేర్ చేయండి, ప్లీజ్ షేర్. గ్లాండ్ ఫార్మాలో మే 9వ తారీఖు నాడు ఫ్రైడే రోజున మార్నింగ్ 9:30 AM to 11:30 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నెంబర్ 4252, ఫేజ్ 3, TSIIC, పాసమైలారం, హైదరాబాద్. ఇక్కడ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్లాండ్ ఫార్మా వాళ్ళు ఈ లొకేషన్ కి వెళ్తే మనకి ఇంటర్వ్యూలు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మెయిల్ ఐడీస్ 2 మెయిల్ ఐడీలు ఇచ్చారు. ఈ మెయిల్ ఐడీకి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వీళ్ళు పూర్తి డీటెయిల్స్ గా రిటర్న్ మన మెయిల్ ఐడికి ఈ కంపెనీకి సంబంధించిన జాబ్స్ అనేవి మన మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. suryateja.velaga@glandpharma.pmy@glandpharma. ఈ 2 మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీకి జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి యూనిట్ 2, పాసమైలారం, ప్లాంట్, హైదరాబాద్ లో మనకు యూనిట్ 2 పాసమైలారంలో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ వాళ్ళకి ఉంది. ఈ ప్రొడక్షన్ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే BSc, B.Pharmacy, MSc, M.Pharmacy క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలంటే కాంపౌండింగ్, ఎక్స్పెక్టింగ్ ఆపరేషన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఎక్విప్మెంట్స్, ఫోకస్ ఆన్ సొల్యూషన్, డ్రై పౌడర్ ఫిల్లింగ్ ఆపరేటర్స్, ఇలాగా మనకి స్కిల్స్ అనేది ఉండాలి. తర్వాత ఆటో కాల్ ఆపరేటర్స్, డ్యూయల్ సేలింగ్ లైన్, కాంపౌండింగ్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్ గురించి తెలిసి ఉండాలి. ఇన్సూరింగ్ క్లీన్ లైన్స్ గురించి తెలిసి ఉండాలి. కాంపౌండింగ్ ఏరియాస్ గురించి తెలిసి ఉండాలి. పర్సనల్ ఎంట్రీ అండ్ మెటీరియల్ పాస్ ఆఫ్ కాంపౌండింగ్ ఏరియాస్ అండ్ APA గురించి తెలిసి ఉండాలి. ఆన్లైన్ డాక్యుమెంటేషన్ గురించి మనకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. క్రాస్ ఫంక్షనల్ టీమ్ CF వీటి గురించి కూడా మనకి క్లియర్ గా క్లిష్టంగా తెలిసినట్టయితే ఈ ప్రొడక్షన్ జాబ్ లో తీసుకోవడం జరుగుతుంది. ఈ రెస్పాన్సిబిలిటీస్, నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది కలిగి ఉండాలి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. క్లీనింగ్ ఆపరేటర్స్ అండ్ ఫిల్లింగ్ ఆపరేటర్స్ గా మనకి తీసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్స్ తీసుకుని వెళ్ళాలి. ఆధార్ కార్డు గానీ పాన్ కార్డు గానీ, 3 months స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ అని తీసుకెళ్ళాలి. లేటెస్ట్ CTC లెటర్, మన కంపెనీలో ఇప్పుడు ప్రజెంట్ మనకి శాలరీ ఎంత అయితే వస్తుందో ఎక్స్పీరియన్స్ వాళ్ళు దానికి సంబంధించిన CTC లెటర్ అనేది వాళ్ళు చూపించాలి. 3 months పే స్లిప్ అనేది తీసుకెళ్ళాలి. ఈ విధంగా మనకి గ్లాండ్ ఫార్మాలో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఈ కంపెనీలో డేట్ వచ్చేసి మే 9వ తారీఖు నాడు ఫ్రైడే రోజున మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 2 PM వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి ఎస్పిరో ఫార్మా లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 23, సర్వే నెంబర్ 321, బయోటెక్ పార్క్, ఫేజ్ 3, కరకపట్ల విలేజ్, మార్కోక్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. hemsundar.i@hetero.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ యాస్పిరో ఫార్మా సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి మన మెయిల్ ఐడికి పెట్టి, కంపెనీ అనేది యాస్పిరో అనేది హెట్రోకి సంబంధించిన కంపెనీ. మన భవిష్యత్తులో కూడా మంచిగా మన లైఫ్ అనేది సెటిల్ అయ్యే విధంగా ఈ కంపెనీలో మనకి ఉంటుంది. ఈ కంపెనీలో పొజిషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండాలి చూద్దాం. పొజిషన్ వచ్చి ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి M.Pharmacy, MSc,
కెమిస్ట్రీ, బి ఫార్మసీ చేసి ఉండాలి. క్యూఓ డిపార్ట్మెంట్ లో 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఓ డిపార్ట్మెంట్ లో 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి హ్యావింగ్ మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐపీక్యూఓ నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు సంబంధించిన కంపెనీ అరెరో లైఫ్ సైన్స్ లో మే 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. వెన్యూ వచ్చేసి అరెరో లైఫ్ సైన్స్, ప్లాట్ నెంబర్ 180/2-3, కాజీపల్లి, జిన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇది మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, జాబ్ డిస్కషన్ అనేది ఏ విధంగా ఉన్నో చూద్దాం. డిపార్ట్మెంట్ ఈహెచ్ఎస్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో డిజిగ్నేషన్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీగా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ బీటెక్, డిప్లొమా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 4 years ఎక్స్పీరియన్స్. జాబ్ డిస్క్రిప్షన్ లో హ్యాండ్లింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వర్క్ పర్మిట్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి. లోటో గురించి తెలిసి ఉండాలి. ఐడెంట్ ఆపరేషన్స్ గురించి తెలిసి ఉండాలి. సేఫ్ కండిషన్స్ ఏమైనా ఇష్యూ అయితే ప్రొఫెషన్ లో వాటి గురించి తెలిసి ఉండాలి. అన్సేఫ్ యాక్టివిటీ అబ్జర్వేషన్స్ తెలిసి ఉండాలి. ట్రైనింగ్ అండ్ పీపీఈస్ గురించి కూడా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేది తెలిసి ఉన్నట్టయితే వీళ్ళు ఈహెచ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో తీసుకోవడం జరుగుతుంది. ఈహెచ్ఎస్ అండ్ ఎన్విరాన్మెంట్ లో ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా తీసుకుంటారు. బిఎస్సి, ఎంఎస్సి చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో జాబ్ డిస్కషన్ వచ్చేసి MEATFD, బయో ఈటీపీ, ఆర్ఓ ప్లాన్, డైలీ రిపోర్ట్, లాగ్ షీట్ అండ్ ఇయర్లీ రిపోర్ట్స్, MIS రిపోర్ట్స్. ఈ విధంగా స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నదన్నమాట. ఈహెచ్ఎస్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్. సెంట్రల్ వేర్ హౌస్ వాళ్ళకి డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ గా డిజిగ్నేషన్ ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి MBA, ఎంకామ్, బీకామ్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. శాప్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్ గా తెలిసి ఉండాలి. ప్రొడక్షన్ శాప్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా తీసుకుంటారు. డిజిగ్నేషన్ BSc, MSc, బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాప్ ఎక్స్పీరియన్స్ ఇన్ API ప్లాంట్ లొకేషన్ లో మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది అనమాట ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా తీసుకుంటారు. BSc, MSc మనం క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో స్ట్రాంగ్ నాలెడ్జ్ GLP గురించి, ప్రిపేర్ ప్రోటోకాల్స్ అండ్ రిపోర్ట్స్ గురించి, MS మ్యాథ్స్ గురించి వీటి గురించి అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఫిట్టర్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో డాక్యుమెంటేషన్ ఫిట్టర్ గా తీసుకుంటారు. దీనికి డిజిగ్నేషన్ వచ్చి ఇంజనీర్ టెక్నీషియన్ గా ఇస్తారు. క్వాలిఫికేషన్ డిప్లొమా, బీటెక్, ITI చేసి ఉండాలి. 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ డాక్యుమెంటేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ API ప్లాంట్ లొకేషన్ లో మనకి తెలుసు అనేది ఇంజనీరింగ్ డాక్యుమెంటేషన్ గురించి తెలిసి ఉండాలి. ఈ విధంగా మనం అరెరో లైఫ్ సైన్స్ లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది పూర్తి డీటెయిల్స్ గా చూసాం. ఇలాగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో జాబ్ కి సంబంధించింది ఫ్రీగా అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద